హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ 10th క్లాస్లో 2022-23 సంవత్సరం నుండి ఫైనల్ ఎగ్జామ్స్లో ఎన్ని పేపర్లలో జరుగుతాయి, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా లేట్ ఫీజుతో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని 10th క్లాస్ యొక్క వీడియోలు మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిన మీ యొక్క 10th క్లాస్లో ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి వీడియోలు ఉంటాయండి, చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇక్కడ పూర్తి విషయాలు చూద్దామండి. 10thలో సైన్స్కు ఒకే పేపర్ అయితే ఉంటుందండి. మరి రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్స్ పరీక్ష ఇక నుండి ఒకే పేపర్గా జరగనుంది. మరి సైన్స్లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం అంటే పిఎస్ఎన్ఎస్ రెండు వేరువేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్నాపత్రంతో నిర్వహించనున్నారు. మరి ఈ రెండు సబ్జెక్టులో ప్రశ్నలను 2 విభాగాలుగా ఒకే ప్రశ్నాపత్రంలో ఇస్తారు. ఒకే ప్రశ్నాపత్రంలో 2 వేరువేరు కేడర్లో ఇస్తారండి. ఈ విద్యా సంవత్సరం నుంచి 10thలో 6 పేపర్ల విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ బ్లూ ప్రింట్లు, నమూనాలు, ప్రశ్నాపత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూ ప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టిందండి. మరి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. మరి గతంలో 10th పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ విధానంలో 11 పేపర్లలో జరిగేవండి. మరి అంతర్గత మార్కులు 20 మార్కులు ఉండగా పబ్లిక్ పరీక్షలు 80 మార్కులకు నిర్వహించేవారు. 2016-17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. మరి ఇందు గురించి ఆపేశారు అంటే ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో తర్వాత 10th పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను రద్దు చేసి 100 మార్కులు నిర్వహించేలా ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మరి అనంతరం కరోనా సమయంలో పరీక్షల నిర్వహణకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో 11 పేపర్లకు బదులు పరీక్షను 7 పేపర్లకు ప్రభుత్వం కుదించిందండి. మరి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్స్ 50 మార్కులకు, బయాలజికల్ సైన్స్ పేపర్లను 50 మార్కులు చొప్పున 2 రోజుల పాటు నిర్వహించేవారు. అంటే ఫిజిక్స్ ఒకరోజు, బయాలజీ ఒకరోజు నిర్వహించేవారండి. మరి 2022 10th పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధానంలో జరిగాయి. కాగా సిసిఈ విధానంలో 4 ఫార్మేటివ్లు, 2 సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను ఏడాదిలో నిరంతర మూల్యాంకనం చేస్తున్నందున ఇక నుంచి 10th పబ్లిక్ పరీక్షలను 7 లేదా 6 పేపర్లకు కుదించి నిర్వహించడం మంచిదని ఎస్సీఆర్టీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు అయితే పంపించిందండి. మరి పరిశీలించినటువంటి ప్రభుత్వం 2022-23 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించేలా జీవో నెంబర్ 136ను ఆగస్టు 22న అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. మరి గత ఏడాది 7 పేపర్లుగా 10th పరీక్షలు నిర్వహించిన సమయంలో సైన్స్ను ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్స్ పేపర్లను వేరువేరుగా నిర్వహించారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి మొత్తం పేపర్లను 6కే కుదించినందున సైన్స్ను 2 పేపర్లుగా కాకుండా ఒకే పేపర్గా 100 మార్కుల ప్రశ్నాపత్రంతో ఒకే రోజు నిర్వహించనున్నారు. అంటే ఫిజిక్స్ ఒకరోజు, ఎన్ఎస్ ఒకరోజు కాకుండా 2 ఒకరోజు జరుగుతాయి. ఒకే ప్రశ్నాపత్రము కానీ 2 ఆన్సర్ షీట్లు 2 వేరువేరుగా ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. మరి పరీక్ష ఒకటే, సమాధాన పత్రాలు 2. ఇక నుంచి సైన్స్ పేపర్ ఒకే పేపర్గా 33 ప్రశ్నలతో 100 మార్కులను నిర్వహించనున్నారు. మొత్తం 33 ప్రశ్నలను 2 భాగాలుగా చేసి ఫిజికల్ సైన్స్లో 16 ప్రశ్నలను, బయాలజికల్ సైన్స్లో 17 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేరువేరు బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. అంటే ఫిజిక్స్కి ఒక బుక్లెట్, బయాలజీకి ఒక బుక్లెట్. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సమాధానాలను వేరువేరు టీచర్ల మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున ఇలా 2 సమాధానాల బుక్లెట్లను ఇవ్వనున్నారు. మరి 25 నుంచి ఫీజులు అయితే వసూలు చేస్తున్నారండి. మార్చి 2023లో నిర్వహించే
10th పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా, అంటే లేట్ ఫీజు కాకుండా ఈ నెల 25వ తేదీ నుండి, ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి దేవానంద రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారండి. మరి ఆలస్య రుసుము 50 రూపాయలతో డిసెంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు 50 రూపాయలు లేట్ ఫీజుతో మరలా పరీక్ష ఫీజు కట్టుకోవచ్చండి. అలా కాకుండా 200 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కట్టుకోవచ్చండి. అలా కాకుండా 500 రూపాయల ఆలస్యం లేట్ ఫీజుతో డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చునని మరి డైరెక్టర్ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారండి. మరి ఇంత మంచి విషయాలు తెలిపినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి 10th క్లాస్ సంబంధించినటువంటి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.